ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వందల గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. గొట్టా బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరదొస్తోంది. తాండవ, వరాహ నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఉత్తరాంధ్ర తుఫాన్లు అధికంగా సంభవించే ప్రాంతమని, వాటిని ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాండవ, వరాహ నదులు ఉగ్రరూపం దాల్చాయి. తాండవ నదికి ఆనుకుని ఉన్న గ్రామం ఇంకా ముంపులోని ఉంది. సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని గొట్టా బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. ముందు జాగ్రత్తగా గేట్లు తెరిచిన అధికారులు వరదను కిందికి వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 30,500 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తుండగా దిగువకు 23,000 క్యూసెక్కుల వరదను వదిలేస్తున్నారు. హిరమండలం పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. నాగావళి, వంశధార నదులతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని వాగులు ఉప్పొంగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు భారీగా వరద ప్రవహిస్తున్న ప్రాంతాల్లో వంతెనలపై రాకపోకలు నిలిపివేశారు. పొందూరు, సంత మండలాల మధ్య రెల్లిగడ్డ ఉప్పొంగడంతో రాకపోకల్ని నిలిపివేశారు. ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉండటంతో వాహనాలను కూడా అనుమతించడం లేదు. సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పొలాకి మండలం సూరారంలో ఉప్పుగెడ్డ ఉప్పొంగింది. దాదాపు 500 ఎకరాల పంట నీట మునిగింది. వరి పొలాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుపై నివేదికను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తుఫాన్లు అధికంగా సంభవించే ప్రాంతమని, వాటిని ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.